తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో అదొకటి. బలపం పట్టి బామ్మ బళ్ళు అ ఆ ఉ ఊ నేర్చుకుంటా. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత కాంతుల స్వర్గమిది, వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిది. యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది. రాతికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరమ్ముల కన్నిటికి నతమస్తకమున నతులు సలుపు పరమోన్నతమౌఘన సంస్కృతికి, వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల చరిత ఇది. దురహంకారము దరిచేరని మహనీయులు సాగిన మార్గమిది. నలుసంత నేనెంత నిఖిలాత్మ నీచెంత, నలుసంత నేనెంత నిఖిలాత్మ నీచెంత. నిష్ఠూరమానాతో విడ్డూరమే కదా, నిష్ఠూరమానాతో విడ్డూరమే కదా. నరునితో వంత నవ్వరా అంత, పరమాత్మ నాతో పంతం పరువుంచుతుందా. నలుగంతనే కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా. ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా, ఇదిగో ఇప్పుడే చూసా సరిగా. ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోనా, అయితే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా. కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్. కళ్ళల్లోకి కొంటిగా కళ్ళు పెట్టి చూడగా, మాయదారి మైకం ఏదో ఎదలో కలిగను కదా. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్. సలెగుడు అల్లవి గుండెల్లో తినే పట్టు రేపవే నాలో. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్. నాకు నువ్వు నీకు నేను ఒకటైతే నువ్వు నేను లోకమంటే మనమే అందామా. ఒక నువ్వు ఒక నేను ఎక్కువైతే ఒప్పుకోను, ఇంతకంటే ఎందుకు అనుకుందామా. ఇష్టం వచ్చినట్టు ఉందా తోచినట్టు చేద్దాం, ఇష్టం వచ్చినట్టు ఉందాం తోచినట్టు చేద్దాం. సమయాన్నే వెలేద్దాం, సరసాన్నే పిలుద్దాం, సమయాన్నే వెలేద్దాం, సరసాన్నే పిలుద్దాం. ఈ ఏకాంతం మనకి సొంతం, ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం. నాకు నువ్వు నేను ఒకటైతే నువ్వు నేను లోకమంటే మనమే అందామా.
సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా ఎప్పుడు నీకునే తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం సమయం చేదుగా నవ్వింది హృదయం బాధగా చూసింది నిజమే నీడలా మారింది పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట హే పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట అంత మారం ఏంటంట మాట వినకుండా సరదాకా అడిగాక మజిలీ చేర్చావా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా కంటపడదు ఇక ఎదురే ఉన్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జడ అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా ఆ మడతలు మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాల ఉన్నది మాటలు రావే ఎలా తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధం నిపులకింతల్లు పుడమే పాడగా రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని అన్నెం పుణ్యం ఎరుగని మా సీమకి రారమ్మని ఆహ్వానం అందించని మెరిసే మబ్బుని మెరిసే చూపుని తొలిగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వని చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని తొలిగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వని చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని ఆశా సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. గల్లు గల్లు మని సిరిమూవల్లి చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా. చూసారు అక్కడ ఎంత చక్కటి దీవెన ఉందో, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా. ఒక్కొక్క పదాన్ని తూకం వేసినట్టు. ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు. వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా. అసలు అంటే జీవిత సత్యాలండి ఇవన్నీ, ఎవరికైనా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి చిన్నపిల్లడు అమ్మ 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 అనే కదా అంటాడు, అమ్మ పేరే ఆదిగా. నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ, కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా. నాలో నిన్ను చూసుకోగా, నాతో మురిపించుకోగా, ఒళ్ళో పాపాయినావమ్మా, నిత్యం కాపాడుతున్న నీలా నే పెంచగలనా ఇంకా పసివాడినేగా అమ్మా. రామరక్షయని లాల పోసిన, శ్యామలాలి అని లాలి పాడిన, బువ్వ పెట్టిన బుజ్జగించిన, చెయ్యి పట్టుకొని నడక నేర్పిన, అమ్మను మించిన అమ్మను నే కాగలనా. అందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగపడకమ్మ, కడుపార నినుగన్న అమ్మ చూడలేదమ్మ నీ కంట చెమ్మ. అందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగపడకమ్మ, కడుపార నిను కన్నా అమ్మ, చూడలేదమ్మ నీ కంట చెమ్మ. తను మరుగునున్న నిను మరువదమ్మ, కన్నీరు తుడిచే కబురంపెనమ్మ, చెబుతాను వినవమ్మ అందాల పరంజి బొమ్మ. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం మంగడి సరుక, కొనగలవా చేయి జారాక, లాభం ఎంతో చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక. బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే, వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే. అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం పొందావే అతి తెలివితో. కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే చిలక. అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, మమకారం విలువెంతో మరిచావా సిరిమైకల్లో. ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమావాస్యలో. తీరా కను తెరిచాక తీరం కనబడదే ఇంకా చిలక. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురుంటి పిన్ని గారి కాసుల పేరు చూడు. ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు. మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు, హుసూరంటూ ఇంకా ఎన్నాళ్ళు. మన బతుకేమో ఇట్ట తగలబడింది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పక్కాళ్ళ పాడుగొల
పట్టించుకోవద్దే పొరిగింటి పుల్లకురా తెగమెచ్చుకోవద్దే నెత్తిని పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడు అందని పళ్ళకు అరులు చాచి అల్లరి పొడొద్దే మనకి లేకాదో ఏడుపా పరులకుంటే మరో ఏడుపా ఎందుకు ఏమి రాసావు శాస్త్రి గారు, ఏంటిది? లాస్ట్ లో నీకు మొగుడయ్యే యోగ్యత మనిషికి లేదే ఎనప్పట్టనే వరించి ఉండాల్సిందే. కంక్లూజన్. నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముంది. అక్కడతో అంటే చివర్లో మొగుడయ్యే అర్హత లేదు ఎనప్పటినే వరించి ఉండాలి అంటే కంక్లూజన్ కూడా చెప్తారు చూడండి. అవును, స్వరతత్పర సుర ఝరీ గమనమౌ సామ వేద సారమిది అంటూ కూడా రాయాలి అని అంటే అది ఆయన వల్లే. అవును అవును, ఆయన వల్ల అయితేనే అవుతుందా అన్నంత ఆశ్చర్యాన్ని కలగజేసేలాగా రాసి ఆయన వల్లే అయితే అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేసేసుకునండి. దానికి కూడా అవార్డు ఇచ్చేశారు. బోల్డ్ అనే అవార్డులు కుమ్మేసుకుంటుంటాయి. నందులు ఎన్ని నందులు ఉంటుంటాయో ఇంటిలో. ప్రతి సంవత్సరం ఆయనకేనంది, ప్రతి సంవత్సరం ఆయనకేనందండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరల్లో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి. బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని చూడండి బాబులు బాబులు బీడీలు తాగండి బాబులు తాగి స్వర్గాన్ని చూడండి బాబులు బాబులు. అందులో అమ్మాయేమో భీముడంటి బాలయ్య బీడీలు ఆపయ్యా అని అమ్మాయి. ఎట్లా అంటే ఈ పాటకి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాలని ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఎలాంటి పాట అయినా చెక్కేయగలరండి ఆయన. అంతేనండి, సరసస్వర దగ్గర నుంచి చిలక దగ్గర నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోగలడు. అంచేత బాగా డిఫరెంట్గా ఉన్న పాట ఏదైనా ఉంటే ఆయన దగ్గరికి మోసుకుపోయేవాళ్ళం. అందులో ఇది కూడా డిఫరెంట్ సాంగే. యువతల బాలయ్య, అవతలేమో బీడీల మీద పాట రాయవలసింది శాస్త్రి గారు. చూడండి కనెక్షన్స్ ఎలా ఉంటాయో. మరి ఆయన ఏమన్నా తక్కువ తిన్నాడా? అద్భుతంగా రాశాడండి ఆయన. ఆ 2 లైన్లు చివర్లో బీడీ చెడదని ఒప్పుకుంటానే అందుకని కాల్చి బుగ్గి చేస్తున్నానే అంటే అది తమాషా. చెడ్డది కాబట్టి కాల్చి బుగ్గి చేస్తున్నాను. మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణముందో మరెందుకు ఇంతలో ఈ బంధనం ఇన్నింతలు పెరిగిందో. అమ్మాయి దొరుకుతుంది కదా, అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో ఇటే నీ దారి ఉందని నిన్ను ఏసుడి గాలి పంపిందో పాపం పుణ్యం దేవుడికెరుక పేదకు దొరికిన బంగారు కణిక. అది అక్కడ ఆయన అందం ఏంటంటే పేదకు దొరికిన బంగారు కణిక. కణిక అసలు కణిక అసలు అదేంటి పదాలు వాడడం అంటే అది వలేసే పాడు లోకం కంటపడక ఉండు నాయనక ఇలా నా గుండెలో నా గువ్వలా కొలిపుండు కొలువుండిపోయింకా ఇటే పోస్తే యమునైనా నిలేస్తానే మరింకా ఏ కీడు నీ వంక రాలేడు. అసలు చూడండి ఏడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. దేవతలారా రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించే నా తోడును పంపించండి కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. ప్రతి మనువు స్వర్గంలో మునుముందే ముడిపడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా రావయ్యా చూద్దుగాని నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా నువ్వు రామా ఓ అరుంధతి ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా. ఎంత డెప్త్లోకి చెప్పి అరుంధతి నక్షత్రాన్ని వేదాలని అన్నింటినీ జవాబుదారీగా పెట్టేశారు సరే మొత్తం టోటల్గా ఎన్నింటిని తీసుకొచ్చి అక్కడ ఆయన వేశారో చూడండి. ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటలు వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
నువ్వు రామ్మా ఓ వేదమా, విడాకుల పత్రిక అందుకొని వెంటనే వేంచేయుమా, దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా, మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళు. అది పాట. అదే పాటనే గుండె గూటికి పండుగొచ్చింది అంటూ ఈయన రాశారు. ఆయన నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇది ఒక ఫీల్ అండి. ఈ ఫీల్ వేరు, ఇది కంప్లీట్ ట్రెడిషనల్ టచ్ ఉండే యాంగిల్లో నేను షూట్ చేసుకోవాలి కనుక నేను ఇది ఆయన అడిగి అలా రాయించుకున్నా. ఇది గుండె గూటికి అండి, గుండె గూటికి. అదేమో మాఘమాసం ఎప్పుడు వస్తుందో. ఇది ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఈ రెండు పాటల యొక్క డిఫరెన్స్లు అలాగా, అది అక్కడ అమ్మాయి పాడుకునేది, ఇక్కడ వీళ్ళిద్దరూ కలిపి కలలు కనేటటువంటి రేపటి రోజు గురించి వీళ్ళు పాడుకునేది. ఈ రెండు పాటలు ఇలా ఉండగా నేను ఎందుకు ఇద్దరికి అప్పచెప్పానంటే అది వేటూరు గారు రాశారు మాఘమాసం, ఇదేమో శాస్త్రి గారు రాశారు. దానికి కారణం ఉందండి. శాస్త్రి గారు బాగా లోపలికంట వెళ్ళి కేవలం భావాన్ని ప్రధానం చేసుకుని రాస్తారు, కానీ వేటూరి గారు రిథమ్ని ప్రధానం చేసుకుని రాస్తారండి ఆయన. అది మాఘమాసం ఎప్పుడొచ్చిందో మౌన రాగాలెన్ని నాళ్ళు. చూసారు కట్టింగ్ పర్ఫెక్ట్ అలా కూర్చుంటుందండి. ఈ దాంట్లో ఫీల్ గుండె గూటికి పండుగ వచ్చింది. చూడండి ఎంత ఎంత అందాన్ని ఈయన తొణికిస్తలాడిస్తున్నాడు అక్కడ. వచ్చినటువంటి పండగ గురించి ఆయన చెప్పేటటువంటి భావాన్ని ఎంత పొందిగ్గా పెట్టుకుంటూ అల్లుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఈయన శైలు, అది ఆయన శైలు. తోం తోం తన తోం తోం తన తోం తీరే నా తీరే తోం తోం తన తోం 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 తీరే నా తీరే నా. మేఘాల మదిలో తొణికే రాగాల సుధలే చిలికే వాన, చినుకుల వీణ ప్రతి ఎదలయ నాదాల నదిలో పడవై ఊగేలా నడిపే పదమై కానీ నీ తిల్లానా. తోం తోం తన తోం తోం తన తోం తీరే నా తీరే తోం తోం తన తోం 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 తీరే నా తీరే నా. దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా వదిలేయకు సీతాకోక చిలకలుగా. బామ్మ బాగుంది చిట్కా నాకు నేర్పిస్తే చక్క, సూర్యుణ్ణి కరిగిస్తాగా చినుకులుగా. సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామైపోయాడుగా. తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. జాలిగా జాబిలమ్మ రే రే అంతా రెప్పవేయనే లేదు ఎందుచేత 16 కళలని పదిలంగా ఉంచని ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత. కాటుక కంటి నీరు పెదవులనంట నీకు, చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు. నీ బుజ్జి గణపతి నీ బుచ్చగించి చెబుతున్నా, నీ కుంకుమకెప్పుడు పొద్దుగుం కదమ్మా. సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి. సుతుడన్న మతి మరచి శూలాన మెడ విరిచి పెద్దరికం చూపే చిత్సు కంటి పెనిమిటి. ప్రాణపతి నంటుందా బిటగతి కంటుందా, ప్రాణపతి నంటుందా బిటగతి కంటుందా. ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి, కాలకూటం కన్నా ఘాటైన గరళమిది. గొంతు నులిమి గురుతై వెంటనే ఉంటుంది
ఆటుపోటు ఘటనలివి ఆట విడుపు నటనలివి ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా కంచికెళ్ళిపోయేవో కథలన్నీ లంగా ఓణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడి చిందులే అపగా ముళ్ళు వేయని సర్లే గాని చక్కగా పెళ్ళైపోని డుమ్ 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 అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని లక్కమే పగ్గమై పట్టుకో ప్రాయాన్ని సొంతమై అందమే అప్పగించని అంగావుని నీటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కానీ చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా మూవలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ ఆమని మధువనమా ఆమని మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా మనసున్న మల్లెల మాలలుగెనే ఈ స్థాయిలో పాడితే నేను మనసున్న మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలు ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో ఎంత హాయి నిండెను సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి సొగసు సంపెంగా గుత్తులు మెత్తగా తాకంగా సొగసు సంపెంగా గుత్తులు మెత్తగా తాకంగా నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా స్వప్నమా నువ్వు సత్యమా తేజి చెప్పవేం ప్రియతమా మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా నీ బాటేమిటో ఏ జంటకి చూపవు కదా తెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చనగాటమా చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా పంతమా బంధమా బాపురే బ్రహ్మకు చల్ల వైనమంతా వల్లించవెళ్ళ రేపల్లి వాడల్లో ఆనందలీల అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళ ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమిల్ల అంత వింత గాథల్లో ఆనందలాల జాలిగా జాబిలమ్మ రే రే అంత రెప్పవేయనే లేదు ఎందుచేత 16 కళలని పదిలంగా ఉంచని
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత కాటుక కంటి నీరు పెదవులనంట నీకు చిరునవ్వు దీప కళిక చిన్నబోనీయకు నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా నీ కుంకుమకెప్పుడు పొద్దుగుం కదమ్మా సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి సుతుడన్న మతి మరచి శూలాన మెడ విరిచి పెద్దరికం చూపే చిత్సు కంటి పెనిమిటి ప్రాణపతి నంటుందా విటగతి కంటుందా ప్రాణపతి నంటుందా విటగతి కంటుందా ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి కాలకూటం కన్నా ఘాటైన గరళమిది గొంతు నులిమి గురుతై వెంటనే ఉంటుంది అటుపొటు ఘటనలివి ఆట విడుపు నటనలివి ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా కంచికెళ్ళిపోయేవో కథలన్నీ ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయినా గానీ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ప్రేమ కంటతడినాడు నేడు చెంపతడి మిందే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా ఇప్పుడే నువ్విలా వెళ్ళవనే సంగతి ఒరిజినల్గా ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది తప్పదని నిన్ను తప్పుకుని బతకాలి బాటసారి నిప్పులతో మది నింపుకుని వెతకాలి కొత్త దారి జన్మలో నువ్వులేవని ఇకనైన నన్ను నమ్మని నిన్నలో వదిలేయని ఇన్నాళ్ళ ఆశని చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా నువ్వు నీ చిరునవ్వు చేరని లోకం కావాలి ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి ఆది భిక్షు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఆది భిక్షు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడి నేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు పూసిన వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఎండలను దండిస్తామా బాణలను నిందిస్తామా చలినెటో తరిమేస్తామా చీపొమ్మని కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం
పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం, ఎక్కిళ్ళె పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా, మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోకలా, పనెంతో చక పరేషానుగా గడబిడ పడకు అలా, మతో ఎంతగా శృతే పెంచగా విచారాల విలవిలా, సరే చాలిక అలా జాలిగా తికమక పడితే ఎలా, కన్నీరై కురవాలా, మన చుట్టూ ఉండే లోకం తడిసేలా, ముస్తాబే చదరాలా, నిన్ను చూడాలంటే అద్దం జడిసేలా. అసలు సింపుల్గా నువ్వు ఏడవద్దు తల్లి, నవ్వితే ఎంతో బాగుంటావు అనే విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్పారు సార్. అసలు నీతో ప్రతి క్షణం ఎంతో మనోహరం, ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్ళిలా నడిపించిన అలుపన్నదే అనిపించదే, ఏ చోట ఆగిపోని యాత్రలో, నడిచే ప్రతి చోట నడపాలి మన వెంట బ్రహ్మోత్సవం, గడిచే ప్రతి పూట జరపాలి ప్రతి చోట బ్రహ్మోత్సవం, మనవైన మజిలీలు చూపే ప్రయాణాలు బ్రహ్మోత్సవం, వరసైన మనవాళ్ళు కలిసేటి తిరునాళ్ళు బ్రహ్మోత్సవం. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా, విరిసిన పూమాలగా వెన్ను నియదవాలగా తలపును లేపాలిగా బాలా, పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింప ఇంతగా మేరా, కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు లేలేమన్న కదలక కలికి ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ, గోపికమ్మ చాలునులేమా నీ నిదరా, నేనని నీవని వేరుగాలేమని చెప్పినా వినరా ఒకరైనా, నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలవా ఎప్పుడైనా, రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే, అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే, నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలవా ఇప్పుడైనా అంట. అద్భుతం కదా సార్. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనదు అంటుందా, ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా, బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా, ఓ నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. లక్షలు ఇవ్వచ్చు కదా సార్. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా, ఒక్కసారి తప్పు చేస్తే వెనక్కి తీసుకోలేమన్నటువంటి ఒక అద్భుతమైన మెసేజ్. మళ్ళీ రీసెంట్గా నారప్ప అండి, నారప్పకి అంటే అది అద్భుతమైన పాట సార్, అద్భుతమైన పాట అండి, అది మామూలు పాట కాదండి. అది కంటిన్యూగా మేము 58 రోజులు ఎంతో షూటింగ్ నడుస్తూనే ఉందండి మాది, ఈ లాక్డౌన్ మునుపు. అప్పుడు ఇంకా ఎక్కడ
ఓ లొకేషన్ ఉంది అక్కడ బాగా కొంచెం బాగా ఇసుక అది ఉంటుందండి అక్కడ చేస్తున్నప్పుడు ఈ పాట నాకు వాళ్ళ అబ్బాయి యోగి పంపించాడండి, తను పాడి పంపించాడండి. పంపిస్తే వెంకటేష్ గారికి నేను ఆయన విన్నామండి క్యారవాన్లో పెట్టుకుని. నేను చాలా అంటే ఇప్పుడు హీరో గారు అయిన వెంకటేష్ గారిని మామూలుగా చూస్తాం కదండి, ఆ పాట విన్నప్పుడు అండి ఆయనలో వచ్చిన ఒక ప్రతిస్పందన ఉంటుంది చూసారా, ఎక్స్ప్రెషన్, అయ్యి బాబాయ్ అసలు అద్దరిపోయింది శ్రీకాంత్, అది ఆయన ఎగ్జైట్ అయిపోతున్నారండి. ఇప్పుడు వెంటనే మళ్ళీ శాస్త్రి గారికి చేసామండి, చేసి చెప్పామండి ఆ లైన్స్, ఇది బాగుందండి, ఈ లైన్ బాగుందండి, ఈ లైన్ బాగుందండి, మళ్ళీ ఒకటి చెప్పుకున్నామండి. ఇంక అదే లాస్ట్ అండి అంతే. అద్భుతమైన లైన్ సార్. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయెనయ్యో, కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోయెనయ్యో, నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా, కడుపులోనే ఉండక ఈ పొడమికేలా వస్తివయ్యా. ఈ లైన్ అండి అసలు మామూలు లైన్ కదండి. కడుపులోనే ఉండక ఎందుకు వచ్చావు, సంకనెత్తుకున్నంతసేపు పట్టలేదు అన్నదండి. సంకనెత్తుకున్నంతసేపు లేవయ్యా, ఎంతలోనే ఏమయ్యా. ఇంకా ఉంటుందండి అసలు మొత్తం అది ఈ సాంగ్ మీద చేయొచ్చండి ఒక పెద్ద పిహెచ్డి అసలు. అంత గొప్ప సాంగ్ అండి అది. అది సాబుని కూడా సంపే సొత్తు నీదయ్యా అని ఉంటుందండి ఒక లైన్. చాలా గొప్ప మాట అండి అది. తల్లి కూడా సంపే సత్తు నీదయ్యా అంటే ఆ కొడుకు మీద తల్లికి ఉన్న కాన్ఫిడెన్స్ అండి. ఆడు ఎవరినైనా కొట్టేవాడండి ఆవిడ ముందు, ఆడికి కోపం వస్తే ఉండదు. అంటే అలాంటి వాడు చచ్చిపోయాడా అనేది ఆవిడ నమ్మలేక తీసుకోవాల్సిన సందర్భం ఉండేది. అప్పుడు అంటే ఆవిడ ఎంత వెళ్ళిందండి, అంటే ఎంత అర్థం చేసుకున్నారండి నిజంగా అయినా. సావుని కూడా ఏ తల్లైనా అలాగే అనుకుంటుందండి. తన కొడుకుని సావుని కూడా చంపేసేంత గొప్ప ఇది ఫీలింగ్ అండి. అది గొప్పవాడు అవ్వాలని అది నాకు చెప్పడానికి రావట్లేదండి. అంటే ఏ తల్లి అయినా పిల్లోడి యొక్క మృత్యుని అసలు ఊహిస్తుందండి. అంటే ఆ సెన్స్ పట్టుకొచ్చి దాంట్లో సావుని కూడా సంపేసొత్తు నీదయ్యా ఒక్కసారి వచ్చి చెప్పి వెళ్ళిపోయా నేను. మామూలు పాట కాదండి. నాకు ఇంకా సాంగ్ గురించి ఇంకా ఆయనతో ఉన్న లాస్ట్ డిస్కషన్ ఈ సాంగేనండి. తల్లి పేగు చూడు ఇలా తల్లడిల్లిపోయేనయ్యా, కళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా, నన్ను కన్న తండ్రి ఇలా రావయ్యా, కడుపులోనే ఉండకయి పుడమికేలా వస్తివయ్యా, సంకనెత్తుకున్నంతసేపు లేవయ్యా, ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా.